చెప్పినట్టు మీరు 2-3 క్వశ్చన్లు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నారు. ఇదే మీరు టెక్స్టైల్ పార్క్ ఓపెనింగ్ అని చెప్పి అయితే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఫోటో చూపించారో రైతుల పొట్టలు కొట్టి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎకరానికి ఇచ్చి వాళ్ళు గోసబుచ్చుకున్నారు. కానీ ఏ కంపెనీకి అయితే మీరు అలాట్ చేసిండ్రో వాళ్ళ దగ్గర 25 కోట్లు మీరు కిక్ బ్యాక్ తీసుకున్నారు. ఒఫీషియల్ గా అది మీరు రిటర్న్స్ లో ఫైల్ చేసింది. కైటెక్స్ అనే కంపెనీ దగ్గర తక్కువ రేట్కి భూమి ఇచ్చి 30 లక్షలకు ₹1 కోటి ఉన్న భూమిని 30 లక్షలకు ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు 25 కోట్లు ఫండ్ తీసుకున్నారు. అదే ఫండ్ తోని మీరు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. అట్లా ఎంతమంది పొట్టలు కొట్టిన వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కి తెలుసు. 25 కోట్లు టెక్స్టైల్ పార్క్ లో 187 ఎకరాలు కైటెక్స్ కి ఇచ్చినందుకు మీకు వాళ్ళు 25 కోట్లు డొనేషన్ ఒఫీషియల్ కి ఇచ్చారు SBI బాండ్ గా. సో అదే ఇట్లాంటి పైసలు ఒక వరంగల్ జిల్లాలో 25 కోట్లు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారో ఒఫీషియల్ గా మీకు తెలుస్తుంది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద రుబాబ్తోని వైట్ గా ఒఫీషియల్ గా 8 కోట్లు ఆర్టీసీ కట్టాను, అందరికీ నేను చెక్లు ఇస్తున్నానని చెప్పి రుబాబు చూపించుకుంటారు. ఇవన్నీ మన సొమ్ము, ప్రజల సొమ్ము, ఇది రైతుల సొమ్ము. ఇప్పుడు ఉన్న వినయ్ భాస్కర్ గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఆయన చేతగానే కాలేజ్ ఓపెనింగ్ చేద్దానికి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని పర్సూ చేసుకొని సీఎం గా తీసుకొచ్చి అది కంప్లీట్ చేయించారు. మాస్టర్ ప్లాన్ గతే లేదు. 2016లోకి వెళ్ళి కూర్చొని మేము వచ్చినాక అందరం కూర్చొని మాట్లాడి సీఎం గారిని కన్వీన్ చేసి మాస్టర్ ప్లాన్ కూడా అది ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చినాం. మీ వరంగల్ మీద ఏం చూస్తుంది మీకు? అసలు అండర్ గ్రౌండ్ రైల్ కూడా మేము వచ్చినాక వచ్చిందేనా, ఎయిర్పోర్ట్ కూడా మేము వచ్చినాక వచ్చిందేనా, లాస్ట్ కు నీ సెంటర్ ని అడ్డా కాజీపేటలో కూడా 5 కోట్లు రేవంత్ రెడ్డి గారు సోమిడి రోడ్ వేయించింది ఆయన. అంతకన్నా మీరు అభివృద్ధి చేస్తే చర్చకు రండి, ఒక వైట్ బోర్డు పెడతాం, పెట్రోల్ సొలసలు వచ్చి రాసిపోండి మీరు ఏం పని చేసిండ్రు. సో ఉట్టినే వచ్చి రుబాబు చెలాయించి 10 లక్షలలో వస్తారు, కోట్లలో వస్తారంటే ప్రజాబలం ఉంది, కాంగ్రెస్ పార్టీ పడగొడతాము, మళ్ళీ మేము వస్తాము, రెడ్ బుక్, పింక్ బుక్. మీరు రాసుకోవాల్సింది జైల్ మాన్యువల్ బుక్. ఎవరు ఏ సెల్లో పోతారో, ఎవరు ఏ సెల్ ఉంటారో రాసుకొని రెడీగా పెట్టుకోండి. త్వరలో అది కూడా తెలుస్తుంది. దాన్ని KML డ్రాయింగ్స్ అన్ని చేంజ్ చేసుకొని ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళని బిల్డింగ్ అంటే అందరిని బెదిరించి రూట్ మ్యాప్లని చేంజ్ చేసి పైసలు వసూలు చేసిండ్రు. అందుకనే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు వచ్చి కూడా ఆఫీస్ లో అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 అవర్ మాస్టర్ ప్లాన్ ఇస్తున్నాం. వాళ్ళకి అందరికి అవసరం లేదు, ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను నాకు భూమి పోతుంది, లేకపోతే నాకు ప్లాట్ ఉంది, నేను ఇల్లు కట్టుకోవాలని ఆయన అవసరంలో వస్తాడు. సో వీళ్ళేం చేసేదంటే నీకు ఆల్రెడీ మాకు కూడా ఆఫీస్ కానీ మొత్తం ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రతి దగ్గర ఎవరైనా బెదియాలంటే డ్రాయింగ్ చేంజ్ చేయాలి, ఒక నీ దానికి రోడ్ పోతుంది వాళ్ళని బెదిరించి రోడ్ ఉంటే ఏముండదు. సో అందుకనే మాస్టర్ ప్లాన్ PDF అన్ని కలెక్టర్ ఆఫీస్ లో కానీ కూడా ఆఫీస్ లో కానీ పెట్టాము. ఎవరికైనా పబ్లిక్ అవసరం ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా ఆన్లైన్ ఇచ్చేస్తున్నాం. సో అందుకని అది మేము దాని వెబ్సైట్ లో పెట్టలేదు.